ఆయన్ని మించిన జ్ఞాని లేడు అని నువ్వు తెలుసుకుంటే క్షేమం. ఒక్కడు తెలుసుకో అన్నాడు. ఏమిటంటే నాకేమీ తెలియదు, అన్నీ ఆయనకే తెలుసు అని నువ్వు తెలుసుకుంటూ బాగుంటావు. అన్నీ తెలిసిన వాడిని విద్వత్తమ అన్నారు ఇక్కడ. విద్వత్తమ, తెలిసిన వారిలో మించిపోయినటువంటి వాడు. ఒకటే, విశ్వవిజ్ఞానమంతా విష్ణుని రూపమే. ఈ వాక్యం గుర్తుపెట్టుకుంటే వాల్యూమ్స్ తయారవుతాయి. విశ్వంలో ఒక విజ్ఞానం ప్రతిదానిలో నిర్మాణమై ఉన్నది. ఒక విత్తనంలో మనకు తెలియని ఒక విజ్ఞానం ఉంది. అందుకని భూమికి తగలి నీరు తగలగానే మొలకెత్తడం నుంచి చివరికి ఫలం వరకు దానిలో ఒక విజ్ఞానం ఉంది. ప్రతి దానిలో అది దాగి ఉంటుంది. ఇలా చూస్తే ప్రతి అణువులో ఆ విజ్ఞాన రూపంలో ఎవడున్నాడో వాడిని మించిన మేధా ఉన్నాడా? అందుకే విద్వత్తమ, వీత భయ, భయం లేనటువంటి వాడు అన్నాడు ఇక్కడ. ఆయనకి భయం ఏమిటండి? అభయస్వరూపుడైతే భయం దేనివల్ల కలుగుతుందంటే అజ్ఞానం వల్ల భయం కలుగుతుంది. మరి విద్వత్తముడు కనుక భయం లేదు. అరే లోకంలో జ్ఞానికే భయం ఉండదు. అందుకే నారదుల వారు లీలావతిని తీసుకువెళ్ళిపోతున్న హిరణ్యకశిపుడి దగ్గరికి వచ్చి మన ఇంద్రుడి దగ్గరికి వచ్చారు. తెలుసు కదా, హిరణ్యకశిపుడి భార్య లీలావతి. ఆమె గర్భవతిగా ఉన్నది. ఆయన తపస్సుకు వెళ్ళాడు. ఈ పుట్టేవాడంతా రాక్షసుడు అవుతాడని భయంతో ఎందుకైనా మంచిదని ఆమెను చెరలో బంధిద్దామని తీసుకెళ్ళిపోతున్నాడు ఎవరు? ఇంద్రుడు. అప్పుడు వచ్చి మందలించాడు నారదుడు. నీకేం పోయిందయ్యా, నేను రాజధర్మాన్ని అనుసరించి శత్రుశాసనం లేకుండా చేద్దాం అనుకుంటున్నానంటే గర్భంలో పెరుగుతున్నవాడు ఎవరు అనుకున్నావు అని ఇంట్రడ్యూస్ చేస్తారండి. మొదటి శబ్దం నిర్భీకుండు ప్రశస్త భాగవతుడు నిర్వైరి. మొదటి శబ్దం భయం లేనివాడు అన్నారు ఇక్కడ. 16వ అధ్యాయంలో దైవాసుర సంపద్ విభాగ యోగంలో దైవీ గుణాలను లిస్టు చెప్పాడు. దైవీ గుణాల్లో మొదటి పదం అభయం. సత్వ సంశుద్ధికి ముందు ఉండవలసినది అభయం. భక్తి భయం 2 చోట్ల ఉండవండి. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. భక్తి భయం 2 చోట్ల ఉండవు. అయితే భయము భక్తి ఉండాలని లోకంలో అంటాం, కానీ ఆ వ్యవహారం వేరు. కానీ భయము భక్తి ఉండడం అంటే అధర్మం చేస్తానేమో అని భయంతో ధర్మం ఆచరించాలి. ఇది హెల్దీ ఫియర్ అది. కానీ భక్తి భయం అంటే 2 కలిసి ఉండవని ఎందుకన్నారంటే భగవంతుడున్నాడని ధైర్యం ఉన్నవాడికి భయం ఎక్కడుంటుందండి? అందుకే నిప్పులో పడేసిన ధైర్యంగా ఉన్నాడు, నీటిలో పడేసిన ధైర్యంగా ఉన్నాడు. అంటే నీటి నుంచి రక్షిస్తాడని ధైర్యం కాదు, నిప్పు నుంచి రక్షిస్తాడన్న ధైర్యం కాదు. నిప్పు నీరు విష్ణువే అనే జ్ఞానం తెలుసుకోండి ఇక్కడ. కనుక అన్నిటా భగవంతుడనే జ్ఞానం వల్ల వచ్చే ఒకానొక స్థితి, అంటే భగవద్ అనుభూతి వల్ల కలిగే స్థితి. అందుకే భక్తుడికి జ్ఞానికి భయం ఉండదు. అసలైన భక్తుడికి చెప్తున్నది. ఎందువల్ల? భగవంతుడు అభయస్వరూపుడు. ఆయన కలిగిన వారికి అది ఉంటుంది, భయం లేనివాడు. అందుకే ప్రహ్లాదుని నుల్లో పెట్టుకుని నరసింహస్వామి అడిగిన మాట, నన్ను చూస్తే భయం వేయట్లేదా అని అడిగాడండి. అక్కడ కూడా గడగడ వణికిపోతూ స్తోత్రాలు చేశారు. ఎంతవరకు ఏ భయం లేనివాడు పిల్లాడే. జమాజట్టి లాంటి ఇంద్రాదులు కూడా వణికిపోయారు ఉగ్ర నరసింహస్వామిని చూసి. ఈయనొక్కడే భయపడలేదు, అలా చూస్తున్నాడు ఆయన. శాంతింపజేయవయ్యా నువ్వే అంటే ఎవరిని శాంతింపజేయాలన్నాడు ఆయన. శాంతమేతా నేను పరమాత్మ, నేను శాంతింపజేసేది ఏమిటి అని దగ్గరికి నిలబడ్డాడు. ఆయన వెంటనే ఎత్తుకుని ఒళ్ళో పెట్టుకున్నాడండి. నా గురించి అర్థం చేసుకునేది నువ్వు ఒక్కడవే, భయం వేయట్లే నన్ను చూసి అన్నాడు. వెంటనే ఒళ్ళో కూర్చొని జూలీలా నిమిరాడు ఆయన. నిమిరి కరదంష్టా భృకుటి సటానకయుగ్రధ్వాంతయున్ దీర్ఘతరాంత్రమాలికయు భాస్వన్యత్రయున్నైన నీ నరసింహాకృతి చూచి నే వెరవ పూర్ణ క్రూర దుర్వార దుర్భర సంసార దవాగ్నికిని వెరతు నీ పాదాశ్రయం చేయవే. అసలు నిన్ను చూసి భయపడ్డం ఏంటయ్యా? ఈ సంసారాన్ని చూసి భయపడాలి. మాయామయం ఎప్పుడు ముంచేస్తుందో తెలియదు. అలాంటి సంసారాన్ని చూసి భయపడాలి, కానీ నిన్ను చూసి భయపడ్డం ఏంటి పిచ్చోళ్ళు అన్నాడు. ఎందుకంటే నువ్వే భయము లేనివాడి, భయాల్ని భయపెట్టి అభయస్వరూపుడు నువ్వు. అందుకే వీత భయ. అటువంటి వాడు పుణ్యశ్రవణ కీర్తన. ఆయన గురించి శ్రవణం చేసినా కీర్తన చేసినా పవిత్రులమవుతాము. ఇది తెలుసుకోవాల్సింది. ఒకరి మంది పొగుడుతాం, ఆవేశం వచ్చేస్తే మళ్ళీ 2 రోజుల తర్వాత వాడినే తిడతాం. ఏం ప్రయోజనం చెప్పండి? కానీ భగవంతుడి గురించి శ్రవణం చేసిన కీర్తించిన పవిత్రత అనేది ముందు లభిస్తుంది. అందుకే పుణ్యశ్రవణ కీర్తన. ఎవరిని కీర్తించినంత మాత్రమునే, శ్రవణము చేసినంత మాత్రమనే పవిత్రులమవుతామో వారిని పుణ్యశ్రవణ కీర్తన అన్నారు. నామము గాని, గుణము గాని, మహిమ గాని, లీల గాని, తత్వము గాని ఏది మనం శ్రవణం చేసినా కీర్తన చేసినా పవిత్రత లభిస్తోంది. ఉత్తారణో దుష్కృతి పుణ్యో దుస్వప్ననాశన.